అండి. చిన్నప్పటి నుంచే పిల్లవాడికి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి. బాలుడు నడవడం తోమని ముందే నేర్పించాలి, ఆడు పెద్దవాడైనప్పుడు వాటిని తొలగిపోడు. అంటే మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని చదువుతో పాటు నైతిక విలువలు కూడా నేర్పించాలి, ఎలా బ్రతకాలో నేర్పించాలి. కానీ ఈ లోకంలో మసందు కూడా ఎలా బతకాలో చెప్తున్నారు, ఏం చేయాలో చెప్తున్నారు, కానీ ఎవరి కోసం బతకాలో చెప్పట్లేదు, ఎందుకు బతకాలో చెప్పట్లేదు, చనిపోయిన తర్వాత బతుకుందని చెప్పట్లేదు. ఇలా పాపాలు చేసుకుంటూ వస్తే దేవుడి శిక్ష అని ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఈ రోజు మనుషులు క్రూర ముఖాల్లా తయారవుతున్నారు. వీరందరికీ కారణం ఏంటంటే పాపం వల్ల జీతము మరణమే అవుతుంది. కానీ ఈ లోకంలో అందరూ ఏమనుకుంటుంటే పాపం చేసి బాగానే ఉన్నాం కదా, పాపం చేసి మమ్మల్ని ఎవరు పట్టుకోలే కదా, పాపం చేసి మేము హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటారు. కానీ ఈ లోకంలో ఉన్న న్యాయవాదులు పోలీసుల నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ ఆ సర్వశక్తుడైన దేవుడి నుంచి ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు కూడా తప్పించుకోలేదు. కాబట్టి లోకంలో ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే నీ పరిస్థితిని మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి.